పాడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రీన్ రిచ్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాజీవ్ వికాసం పేరుతో నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇస్తున్నారని, ఇల్లులు ఇస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలని తెలిపారు. ఇంటికి ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. దాదాపుగా మాకు 200 కుటుంబాలు ఉంటాయి. ఒక సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా మేడం ఆల్రెడీ ఇందాకనే చెప్పారు, ప్రపోజల్ పెట్టామని చెప్పారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిస్టమ్ కూడా సెంటర్ చేసిన బూమ్ బ్యారియర్స్ పెట్టడం కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ 1.5 పీరియడ్ లోనే మేము అభివృద్ధి. మా కాలనీ వాళ్ళు 600 రూపాయలు ఒక ఇంటికి మెయింటెనెన్స్ వసూలు చేస్తూ ఆ సెక్యూరిటీకి మెయింటెనెన్స్ కనిపించింది. కానీ మీ అసోసియేషన్ వల్ల కృషి, ప్రభుత్వం సపోర్ట్ కావచ్చు, ఆ రోజు కార్పొరేషన్ సపోర్ట్ కావచ్చు, మీరు ఈరోజు కాలనీ బాగా తీర్చిదిద్దుకున్నందుకు అసోసియేషన్తో పాటు నేను ఈ 1.5 ఇయర్లో ఒక 10 times కలిసి ఉంటాను. 10 times చేయమని కానీ అంటే ఒకటి పార్క్, 2 కమ్యూనిటీ హాల్స్, రోడ్లు అయితే అయితేనే మేడం ఈ 2 మనం ఇవ్వాల్సిందే. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రపోజల్ పెడుతున్నారు. ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి, తర్వాత గ్రంథాలయం ఒకటి, సీనియర్ సిటిజన్లు ఉంటారు. డెఫినెట్గా కుటుంబం ఎదగడానికైనా ప్లానింగ్ ఎంత అవసరమో, కాలనీ ఎదగడానికైనా ప్లానింగ్ ఎంత అవసరమో, రాష్ట్రం ఎదగడానికి కూడా ప్లానింగ్ అవసరం. అదే ప్లానింగ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మిస్ అవుతున్నాం అంతే. బట్ మీ ప్లానింగ్ మీ అందరికి కూడా అభినందిస్తూ ఇంకొక మాట అన్నారు, గ్రీన్ రిచ్ కాలనీ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అట్లాగే ప్రక్క కాలనీలు కూడా కావాలని కోరుకుంటారని 100% అందరూ కోరుకుంటారు. కానీ మీది గేటెడ్ కమ్యూనిటీ లాగా అయింది కాబట్టి మేమందరం కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చేసుకుంటే వాళ్ళందరూ కాలనీ వాళ్ళంటే కొంచెం పరిశాన్ అవుతుంది. వెనకాల కాలనీ పక్కన కాలనీ ఉంటుంది. సో మీకు కలిసి వచ్చింది చక్కగా. సో ఇదే కాకుండా ఈరోజు పార్క్ కూడా డెవలప్మెంట్ పక్కగా చేసి మీకు ఇవ్వడానికి అనేది ఇక్కడే కాలనీ డెవలప్మెంట్ చేయాలి. పార్క్ డెవలప్ చేయడానికి ఉన్న కాంట్రాక్టర్ ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వారు చెప్తా ఉన్నారు అన్నట్టు వాకింగ్ ట్రాక్ వేస్తూ మంచి ఫోటోషూట్ చేసుకుని కూడా పెడతాం మేడం ఇక్కడ చెప్తా ఉన్నారు. మంచి లాన్ వేస్తామంటున్నారు. ఐ థింక్ 1 year ఉంటుందా మెయింటెనెన్స్, 2 years ఉంటుంది. 1 year వాళ్ళే మెయింటైన్ చేస్తారు పార్క్ని, హెచ్ఎండిఏ వాళ్ళే. ఇదే కాకుండా మీకు తెలిసిన కాలనీస్లో ఎక్కడ ఒక ప్లేస్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా కూడా పార్కులు డెవలప్ చేసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే హెచ్ఎండిఏ వాళ్ళకు పార్కులు డెవలప్ చేయడానికి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. చిన్న ప్లేస్ ఉన్నా కూడా 500 acres 200 acres ఉన్నా కూడా చిన్న పార్క్ డెవలప్ చేసి ఇస్తామంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా మన చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అలాంటి ఆలోచన ఉంటే వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా పార్క్ డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను 2018లో పోటీ చేసినప్పుడు ఈ రోడ్ చూసినప్పుడు అనుకునేదాన్ని, ఇటు అటు మంచి కాలనీస్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. కానీ రోడ్ ఏమో చిన్న రోడ్ అయిపోయింది, ఇబ్బంది అవుతున్నట్టుంది. రోడ్ వైడింగ్ చేయాలని ఆ రోజు నిర్ణయం చేసుకున్న దాంట్లో చేశాను. ఇప్పుడు వస్తున్నప్పుడు జంగారెడ్డి చెప్తా ఉన్నాడు, అమ్మాయి రోజు నీళ్ళు వస్తూ ఉంటాయి, చిన్న వర్షం పడితే చాలు నీళ్ళు పడుతూ ఉంటాయి. మేము ఇప్పుడు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి తిరుగుతాం, కానీ వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇక్కడ సిమెంట్ రోడ్ వేస్తేనే బాగుంటుంది మెయిన్ రోడ్ మీద అని చెప్పారు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. అది ఎస్టిమేట్ చేసి మెయింటెనెన్స్ చేస్తాము, ఆ బ్యాచెస్ అంతా కూడా ఫిల్ చేస్తాం అంటున్నారు. అట్లా కాకుండా అందరికీ నమస్కారం. ఈరోజు గ్రీన్ రిచ్ అవెన్యూకి రావడం జరిగింది. కాలనీ వాసులను కలవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ చదువుకొని వెల్ సెటిల్డ్గా ఉన్న వాళ్ళందరూ ఈ కాలనీని బాగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటూ బాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళందరికీ అసోసియేషన్ వాళ్ళతో పాటు అందరికీ కాలనీ వాసులందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఏ ప్రభుత్వం అయినా ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక పార్టీలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కానీ బాధాకరం ఏంటంటే
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పటి నుండి రాజకీయాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టకుండా పనిచేస్తున్నది వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్పిస్తే, ప్రజలు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని పూచిగా చూపించే ప్రయత్నం తప్పిస్తే, తన నిర్ణయాల ప్రకారం తను ఆలోచించి ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపు కేసీఆర్ గారిని పూచిగా చూపించండి. ఒకరోజు ఉద్యోగస్తులందరూ మాట ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని ఒక మాట అడిగితే, నన్ను పోసుకొని తిన్నా కూడా మీకు ఒక నయా పైసా ఇవ్వలేను అని ఉద్యోగస్తులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎవరైనా అడిగితే వాళ్ళ ప్రజల మధ్యలో చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన ఈ ప్రభుత్వ పెద్దలు చేయట్లేదనేది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఉండని, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఉందంటే అందరం వినేవాళ్ళం. ఏదైనా కొత్తగా ఏదైనా చెప్తారేమో, ప్రజలకు మేలు జరిగేది చెప్తారేమో, ఏమన్నా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తారేమో అని ఆలోచించేవాళ్ళం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినా పరనింద ఆత్మస్తుతి అన్నట్టే తప్పిస్తే వేరే ఆలోచన ఉండదు అనేది వాస్తవం. నిన్న ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేస్తూ కూడా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడే ప్రయత్నమే చేశారు. హెచ్సియు ల్యాండ్స్లో మేము ఐటీ కంపెనీలు వేస్తామని అంటున్నారు. హెచ్సియు సంబంధించి యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ అనేది స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ నేను అక్కడనే వేస్తాననే మాట మాట్లాడుతుంటే పంతాలకు పోతున్న తప్పిస్తే అభివృద్ధిని తనంతలో తాను చేసే పనులను అడ్డుకోవాలని ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రికి రావచ్చు. నిజంగా మీకు అంత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలంటే మామిడిపల్లిలో మీకు 500 ఎకరాలు ఉంది. కూతవేటు మామిడిపల్లి అంటే ఎక్కడ పక్కకి, చంద్రాయనగుట్ట పక్కకి, అక్కడ వెయ్యండి. రింగ్ రోడ్ పక్కకి కదా మామిడిపల్లి. అక్కడ ఐటీ కంపెనీల గతంలో మేము ఒక 40 ఎకరాలు ఐటీ కంపెనీలకు అలాట్ చేసాం మామిడిపల్లిలో. అక్కడ ఐటీ కంపెనీలు తీసుకురండి, అక్కడ వదిలేసి అదే యూనివర్సిటీలోనే మేము వేస్తామంటే మీరు వేయడానికి ఇష్టం లేదని అర్థం అన్నట్టు. మీకు నిజంగా ఐటీ కంపెనీలు గ్రౌండ్ చేయాలనుకుంటే బోల్డంతా ల్యాండ్ ఉంది. అదే హెచ్సియు సంబంధించిన ల్యాండ్స్ ఎవరు అడగట్లేరు. కానీ మీరే మరేం పని చేస్తున్నాను, ప్రతిపక్షం మీద అడ్డుకుంటుందని చెప్పే ప్రయత్నమే తప్పిస్తే మీకు పని చేయాలని చిత్తశుద్ధి అక్కడ లోపించిందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి దగ్గర కూడా మీరు 4th సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టున్నారు. ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలు మీ చేతుల్లో ఉన్నా కూడా ఇప్పటికి ఇంకా 4,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. ఎందుకు అక్వైర్ చేస్తున్నారు? రైతులు ఏమైపోతారు? ఆ రైతులు చిన్న సన్నకారు రైతులు, అర్ధెకరా పావెకరా ఉన్న రైతులకు సంబంధించిన భూములన్నీ లాక్కుంటున్నారు. ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాఫ్ ఎకర్ పావెకర్ ఉన్న అసైన్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ల పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎట్లా భయపడుతుందంటే, పొద్దున్న లేస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు డేగలాగా మా భూముల మీద వాళ్తుందని భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఇది కాదు, ప్రభుత్వం అంటే భరోసా ఇవ్వాలి, ముఖ్యమంత్రి అంటే భరోసా కల్పించాలి. కానీ భయాందోళనకు గురి చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వానికి తొందరలోనే ప్రజలు బుద్ధి చెప్పేటానికి తగ్గింది. అవును, 2 సంవత్సరంన్నర అయింది. రాజీవ్ వికాసానికి ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చారు, ఇక ఇస్తున్నాము, అవే ఇస్తున్నాము, ఇక అప్లికేషన్లు పెట్టండి, రేపే ఇస్తాము, జూన్ 2nd రోజే గ్రౌండ్ చేస్తున్నాం అన్నారు. ఇప్పటికి ఏమొచ్చింది? కనీసం ఎక్కడైనా ఆలోచన. 3 లక్షలు కావాలని ఎవరైనా ఒక స్టూడెంట్ అప్లై చేస్తే 50,000కి అడ్జస్ట్ కండి అని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ కండ కప్పుకొని పోయి ఆడ ముగ్గులు పోసి కాంగ్రెస్ వాళ్ళు కప్పుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే మీరెట్లా ప్రభుత్వం అవుతారు? మీరెట్లా ముఖ్యమంత్రి అవుతారు? మళ్ళీ చెప్తున్నా, పార్టీ